హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ రెసిపీ రెగ్యులర్గా మనము మినపగారెలు బొబ్బరి గారెలు వేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి గారెలు. చూడండి, ఇవి తెల్ల బఠానీలు. ఈ తెల్ల బఠానీలు మామూలుగా మనం చాటు అవి చేసుకుంటాం కదా, ఆ బఠానీలు అనమాట. ఈ బఠానీలు మనము కంపల్సరీ ఒక 7 to 8 hours నానబెట్టుకోవాలి. సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దునే నానబెట్టుకోవాలి. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, ఈవినింగ్ స్నాక్గా అయినా తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బఠానీల్లో మనము కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఈ బఠానీలతో గారెలను మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బఠానీలు నేనైతే మార్నింగ్ నానబెట్టాను, అంటే ఒక 8 hours నానాయి అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి మనము గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అల్లము కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి మనము ఇలా తుంచేసి వేసుకోవాలి. ఇలా తుంచేసి వేసుకున్న తర్వాత బఠానీలు వేసుకొని మనకు అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరి మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ కొద్దిగా బఠానీ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇలా పిండంతా మనము మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకు దీంట్లోకి సరిపడా రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మసాలా గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంటే రెగ్యులర్గా మనము మామూలుగా మినపగారెలు, బొబ్బర్ల గారెలు చేసుకుంటాం కదా, వాటికన్నా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పిండి అంతటినీ కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఉప్పు ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ మసాలా గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా గారెలకి ఈ పిండి అంతా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు ఈ పిండిని కొద్దిగా ఇలా తీసుకొని మనము కొద్దిగా, అంటే మరీ పలచగా కాదు, ఈ విధంగా చేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసేసుకొని కొద్దిగా వాటర్లో చేయి ముంచేసి ఇలా తరుపుకొని మనము ఈ పిండిని కొద్దిగా ఇలా తీసుకొని మనము నీట్గా ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకోవాలి. గారె అనేది ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనము ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసి, ఇలా మనకు ప్యాన్లో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని గారెలు కూడా మనము ఈ బాండీలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము కొద్దిగా, అంటే ఒక 1 or 2 minutes ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. అంతవరకు కదపకూడదు గారె అనేది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము రెండో వైపుకు తిప్పి 2 వైపులా గారెలు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గారెలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ గారెలన్నీ కూడా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఇందులో ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్టయితే ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అంతేనండి, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ మసాలా గారెలని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, గారెలన్నీ తయారైపోయాయి.
లోపల వరకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఏ చట్నీ అక్కర్లేదండి, ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు.